ఏలూరు ప్రభుత్వ కాలేజీ మెడికల్ కాలేజీ హాస్టల్లో విద్యార్థులు ఎలకలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మనతో మాట్లాడిన మెడికో ఉన్నారు. అమ్మ ఏంటి ఎలకలు ఎంతమందిని కరిచినాయి? ఒక 6 మెంబర్స్ వరకు ఉంటారు అంతే. అంటే కరవడం అంటే అవేం మరీ బ్లడ్ వచ్చేదాకా ఏం కరవలేదు, జస్ట్ గీకినాయి అవి. తర్వాత మ్యామ్కి చెప్తే ర్యాట్ ట్రాప్స్ అవన్నీ అరేంజ్ చేయించారు. దానివల్ల తర్వాత ఏమంత ఇష్యూ కాలేదు. ఆల్రెడీ ర్యాట్ ట్రాప్స్ పెట్టించారు. ఇంకా బోన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ మెజర్స్ అన్నీ ఇమ్మీడియట్గా తీసుకున్నారు. అమ్మ ఎవరిని కలిసింది నిన్నేనా? ఎవరిని నిన్న? ఏమైంది అసలు? ఎన్ని ఎలకలు తిరుగుతున్నాయి మామూలుగా మీరు? అంటే రాత్రిపూట ఇంకా అవి అంతా మొత్తం రూమ్ అంతా తిరిగేస్తుంటాయా? అలా కాదండి, అదే ఏదో బై మిస్టేక్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు అలా కనపడలేదు మాకైతే. హాస్టల్ ఎప్పుడు ర్యాట్స్ లేవు. అది ఎలా వచ్చిందేమో తెలియదు కానీ బై మిస్టేక్ మేబీ ఏమైనా విండో ఓపెన్ చేసి ఉంచడం వల్ల వచ్చినాయి. మోస్ట్లీ రోజు వార్డెన్ మ్యామ్ అన్ని విండోస్ క్లోజ్ చేసేస్తారు. అంటే మెస్ డోర్స్ ఉంటాయి కదా దోమల కోసం, వాటి కోసం అవి ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతారు. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్, అది ఎలా వచ్చిందో తెలియదు ఎవరికి. కరిచిన వాళ్ళు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు మీ ఫ్రెండ్స్? ఇంజెక్షన్ చేయించారా? ఏర్వేనా? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చారా? ఎవరికైతే కరిచారో అలా ఏం లేదు, ఎవరు రాలేదు. మరీ అంత సీరియస్ అవ్వలేదని రాలేదు. మరి ఏంటి, ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఎలకలు అట్లా ఏమన్నా? ఏం లేదు, అది బై మిస్టేక్. అది ఒక్కటి ఎలా వచ్చిందో తెలియదు. బట్ దానికోసం కూడా ఇమీడియట్గా మెజర్స్ అన్ని తీసుకున్నారు. మరి హాస్టల్లో భయపడుతున్నారా? మరి ఎలకలు ఉన్నాయి రాత్రిపూట నిద్ర అట్లా భయం వేస్తుందా మీకు ఎలకలు వస్తాయని? మాకు మొన్నే తెలిసింది. మెజర్స్ అన్నీ పెట్టారు కదా ట్రాప్కి, ఇప్పుడు భయం. ఏమా అంటే ప్యాడ్స్, బోన్, ఎలుకలు వస్తే ఒకవేళ బోన్లు అవన్నీ మెజర్స్ తీసుకున్నారండి. అన్నీ బాగా చూసుకున్నారు, సో భయం ఏం లేదు. అయితే మనం చూస్తున్నాం. అయితే ఎలకలు 6 విద్యార్థులను కరిసినాయి అని చెప్తున్నారు. అవి కొంత పెద్దగా గాయపరచలేదు కానీ ఎలకలతో కొంత భయపడే పరిస్థితి వచ్చినా వెంటనే ఆసుపత్రికి సంబంధించి ప్రిన్సిపల్ సావిత్రి ప్రికాషన్ చర్యలు తీసుకున్నారు. మ్యాట్లు మొత్తం అంతా కూడా పెట్టడం జరిగింది. ర్యాట్ బోన్స్ కూడా పెట్టారు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థులను కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.